హాయ్ అన్న, మీ పేరు? యశోదరెడ్డి. అన్న, ఇప్పుడు ఈ సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం. ఆ, సో ఏ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారన్న? మూడు సినిమాలు హిట్ అవుతాయి. గేమ్ చేంజర్ ఇంటర్నేషనల్ వైడ్ భారీ హిట్ అవుతుంది. డాకు మహారాజు తెలుగు ఇండస్ట్రీ అది బాగా హిట్ అవుతుంది. సంక్రాంతికి వస్తున్నాం అనేది కూడా హిట్ అవుతుంది. మూడు బాగా హిట్ అవుతాయి. సో ఏంటంటే ట్రైలర్ రిలీజ్ అయినాయి, గేమ్ చేంజర్ తర్వాత డాకు మహారాజు. ఎట్లా అనిపించినాయి మీకు ట్రైలర్ చూస్తే? డాకు మహారాజు బాగుంది. గేమ్ చేంజర్ కూడా అంతకంటే బాగుంది. గేమ్ చేంజర్ హైలైట్ ఇది గేమ్ చేంజర్ ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అవ్వచ్చు అని నా ఒపీనియన్. ఇంకొకటి వెంకటేష్ కి మోస్ట్ సంక్రాంతి ఫేవరెట్ కాబట్టి వెంకటేష్ సినిమా కూడా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే దగ్గర దగ్గర 6 సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ సింగిల్ గా వస్తున్నాడు. అవునండి, సో ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎందుకంటే రామ్ చరణ్ ట్రైలర్ చూసిన తర్వాత ఇది మైండ్ బ్లోయింగ్ అండి. ఉమ్, రామ్ చరణ్ కి ఇప్పట్లో రామ్ చరణ్ కి పోటీ చేసే ఏ హీరో లేరు అనుకుంటున్నాను నేను. సో ఎందుకంటే ఇప్పుడు రామ్ చరణ్ ది మీరు ట్రైలర్ చూసారు. అవును. సో రామ్ చరణ్ లుక్స్ గానీ, రామ్ చరణ్ మొత్తం ఎట్లా అనిపిస్తుంది మీకు? Fantastic. ఇదివరకు సినిమాలో అలా చూడలేదు. సూపర్. సో మీరు శంకర్ గారి డైరెక్షన్ లో ఇప్పుడు రామ్ చరణ్ సినిమా మళ్ళీ మీకు ఎట్లా అనిపిస్తుంది? శంకర్ గారి డైరెక్షన్ ఇటు రామ్ చరణ్ ది. ఇది వరకు సినిమాల్లో బీట్ చేయలేకపోవచ్చు అని చెప్పేసి నా ఒపీనియన్.